హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. రాగురి స్కిప్ చేయకురి దోస్తులు. అయితే మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది వీడియోస్ లేట్ పెడుతున్నారు, మీకు టైమింగ్స్ తెలియదా ఏంది అనేది కామెంట్ చేస్తున్నారు దోస్తులు. అయితే మా ఫోన్ ప్రాబ్లము ఉంటుంది, ఒక్కొక్కసారి మా పని వల్లనో లేకపోతే ఏదో ఒక వల్ల లేట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకే పెడుతూ ఉంటాము. కానీ దోస్తులు మీకోసం అయితే మేము ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాము కదా. ఒకవేళ చెయ్యరానిది ఉంటే టైం లేకపోతే మీకు ఖచ్చితంగా మేము పోస్ట్ అనేది పెడుతున్నాం దోస్తులు. అందరూ మంచిగానే అర్థం చేసుకుంటున్నారు, కానీ అర్థం చేసుకుని వాళ్ళకే చెప్తున్నాం దోస్తులు. మాకు కూడా అన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు చూసుకుంటూ మీకోసం మేము వీడియోస్ చేస్తున్నాం దోస్తులు. టైమింగ్స్ పెట్టుర్రి నర్సక్క అని అన్నారు దోస్తులు. అయితే ఏం లేదు, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే 3 లోపే వస్తుంది అన్నమాట. అంటే 2 నుండి 3 లోపు వస్తుంది ఖచ్చితంగా. మేము ఒకవేళ తొందరగా అప్లోడ్ చేసేది ఉంటే మాత్రం మీకు మార్నింగే మేము పోస్ట్ పెడతాము. ఇక సిరీస్ ఏ టైమింగ్ అని అంటే 2 నుండి 3 వరకు ఈ లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కసారి తొందర చేస్తే ఇక మరి 1 నుండి 2 వరకే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు దోస్తులు. 3 మాత్రం దాటది. ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోసం మాత్రం 8 లోపే వస్తుంది. 7 to 8 ఈ గంట లోపట ఎప్పుడు అప్లోడ్ చేసేది తెలియదు దోస్తులు. కొంచెం నెట్వర్క్ ఇష్యూ అవుతుంది, ఎందుకనంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా టైమింగ్ తీసుకుంటుంది దోస్తులు. అవన్నీ మీకు చెప్పరాదు. ఇట్లా చెప్పినా కూడా మీరు తాపకొకటి చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. సో దోస్తులు చెప్పినాం కదా, టైమింగ్స్ 3 అయితే దాటది, 8 అయితే దాటది. ఒకవేళ పెట్టని పరిస్థితి ఉంటే మాత్రం 12 లోపే మేము పోస్ట్ పెడతాం. 3 దాటిన తర్వాత కూడా వీడియో రాకపోతే ఒక్కసారి మన పోస్ట్ లోకి వెళ్ళి చూడండి దోస్తులు. పాప మస్తు మంది అంటారు లంచ్ టైం వరకు 1-2 లోపే పెట్టండి అని. కానీ దోస్తులు మాకు వీలు కావడం లేదు. ఎందుకనంటే ఇంట్లో పనులు ఉంటాయి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ హస్బెండ్స్ జాబ్కు పోతారు, అట్లా ఇట్లా చాలా పనులు ఉంటున్నాయి. ఓకే, ముందే చేసి పెట్టుకుందాము అని అంటే రోజు ఇవే పనులు రొటీన్ గా ఉంటున్నాయి కాబట్టి టైం రొటేషన్ కావడం లేదు. మీకోసం ఎంత కష్టమైనా మేమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాము. ఎప్పుడైనా ఒక్క రోజు చెయ్యని రోజు ఉంటే సాయంత్రం అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము దోస్తులు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే మా నుండి మంచి మంచి కంటెంట్స్ మీ ముందు తీసుకొస్తాం. మీరిచ్చిన సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము దోస్తులు. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని అయితే మేమైతే మిమ్మల్ని కోరుకుంటున్నాము. మన ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి, అదైతే మా కోరిక, మా డ్రీమ్ అన్నమాట. ఇదంతా మీ వల్లే కాబట్టి మీరు కూడా మన ఛానల్ ని మంచిగా ఆదరిస్తున్నారు. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ రూపంలో మీరు మాకు తెలపండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 142 అన్నమాట. వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అన్నం తినండి. నాకు అన్నం వద్దు, ఏదద్దు. ఎందుకు అంత కోపంతో ఉంటున్నారు? అద్దు అంతే. అన్నం తిని వెళ్ళండి చెప్తున్నా నేను. నా బాధలు నాకున్నాయి. అంతగానం ఏం బాధలున్నాయి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఊకే దుబాయ్ దుబాయ్ అని పిచ్చి లేపుకుంటున్నావు. అంతగానం ఏం బాధలున్నాయి నీకు? బాధలు ఉన్నాయి కాబట్టే దుబాయ్ పోతా అని అంటున్నా. అవసరం లేదు, ఇక్కడ ఉండి కూడా సంపాదించుకోవచ్చని నేను అంటున్నా. ఏమో తీయే, అటు ఇటు అయితే నువ్వు అన్నదే సాధించినావు కదా, ఇక పోతలేను కదా, ఎందుకంత ఓరుతున్నావు ఇప్పుడు? సరే పోతలేవు, నాకు కూడా సంతోషమే. కానీ నువ్వు తినుకుంటా మంచిగా ఉండాలి కదా. నువ్వు తినకుండా ఇట్లా అలిగి ఉంటే నాకెట్లా అనిపిస్తుంది? అన్నం తిని పో పొలం కాడికి, నేను చెప్తున్నా. నాకు తినబుద్ధి అయితే లేదు, నా మైండ్ పని చేస్తలేదు, నాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకు టెన్షన్స్? 10-20 లక్షలు అప్పున్నోనికే టెన్షన్స్ లేవు, మంచిగా ఉంటారు. నీకేమన్నా అప్పున్నదా? ఎంతో బాగా టెన్షన్ పడుతున్నావు? ఉన్నాయి నాకు కూడా చిన్న చిన్నగా. అవునా? చిన్న చిన్నగా అప్పులు చేసి ఎవరికి పెట్టినావు? ఏం చేసి పెట్టినావు నువ్వు? నేను ఎవరికి పెట్టలేదు, మన గురించే వేసిన. చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు పీకల మీద ఉన్నారు. నాకు అదే టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది. ఈ టైం కాకపోతే గా టైం అని పెట్టుకోవాలి. వడ్ల పైసలు వచ్చినాక మనిషికి ఇన్ని కట్టుకోవాలి, కానీ టెన్షన్ పడితే నడుతుందా? అయినా ఇన్ని రోజులు నాకు ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదు? ఎంత ఉంది, ఏం కథ అప్పు నీకు? ఏ బాగేం లేదే, ఓ 1,50,000 దాకా ఉన్నది. 1,50,000కే అంతగానం ఆగమవుతున్నావా? అంతగానం ఎందుకు చేసినావు అప్పు నువ్వు అసలు? ఇక చేయాల్సిన పరిస్థితి, కానీ నీకెందుకు? నా సావేదో నేను సత్తా, నువ్వైతే తినుకుంటా మంచిగా రంది లేకుండా ఉండలేవు. అంటే ఏమన్నట్టు, నాకు ఏం రంది ఉండదు, నాకేం పట్టుండదా ఏంది? నువ్వు పోతా అన్నోన్ని ఇప్పుడు ఆపినవు. నువ్వు అప్పెట్లా కట్టుడని నాకు టెన్షన్ అవుతుంది. అటు సురేష్కి చెప్పినా, ఇటు మీ అన్నకి చెప్పినా, ఏదన్నా పని ఉంటే చూడు చేస్తా అని.
ఇలా బొచ్చడు పనులు దొరుకుతాయి, అటు పొలం చూసుకొని ఇటు వేరే పనులు కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు అంత ఆగం కాకు. నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నానో అర్థం చేసుకోను, లేకుంటే నాకు పిచ్చి లేస్తుంది. నిన్ను చూడకుంటే నేను పిచ్చిదాన్ని అవుతున్నా. అట్లాంటిది నిన్ను 2 సంవత్సరాల దూరం నేను ఎట్లా పంపిస్తా? సరే గాని పాయే ఒకసారిగా బుట్టన్ దగ్గరకు వేద్దాంపా, వాడు ఉన్నాడు కావచ్చు. బుట్టడు బుట్టన్ దగ్గరికి ఏమిటికి? ఏం మనకే మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఒకసారి చూయించుకొద్దాంపా. నిన్ను కూడా చూపియాలి. అంత దయ్యం పట్టినట్టు చెప్తాను నువ్వు. కొన్ని రోజులు వస్తుంది. నేనేం చేసినా దయ్యం పట్టినట్టు, నిన్ను ప్రేమగా చూసుకుంటే అది దయ్యం పట్టినట్ట? అట్లా కాదే, మనకే ఇంట్లో ఇట్లా ఏం మంచిగా ఉంటలేదు అని ఒకసారి అడిగి తెలుసుకుందాంపా. ఉన్నాడో లేదో ఇప్పుడు? ఉంటాడు. సరే ఆగు, నేను బాత్రూమ్ పోయి వస్తా. పోయిరాపు. దీన్ని బుట్టన్ దగ్గరికి పట్టుకపోవాలి. అంతా పిచ్చి పిచ్చి ఎత్తాంది. ఏమైంది, వస్తానవా? అయ్యో రానే పడితే ఎందుకంత మొత్తుకుంటావు? అల్ల వాడేటన్నా ఓతడుదా. ఆ పదండి. ఈ మధ్య ఎవ్వలత్తలేరు చూయించుకోవడానికి. ఉన్నవానే బుట్టన్నా? ఉన్నా. ఏమైందో ఈ పిల్లగా? ఏం లేదే బుట్టన్నా, జరా మాకు చూడే. మా పేర్ల మీద మా ఇంట్లంతా మంచి జరుగుతలేదు. ఆమెవరు? నా భార్య. సరే కూసోర్రి. ఇంట్లో చూడాలా లేకపోతే ఎవలకు చూడాలి? ఫస్ట్ అయితే గామెకు చూడే. నాకేం పుట్టిందని నాకు చూడమంటాడు? ఇటీ అవ్వ నీ చేతిటి. ఆ చేతి ఎందుకు? చూత్తనవ్వా నీ జాతకం ఎట్లుంది, ఏం కథ, ఏం జరుగుతుందనేది. చేతుల్నే కనబడుతుందా మీకు? అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేక ఫస్ట్ చేతటి ఇయ్యి చెప్తాడు. సరే చేతి చూసి ఏం చెప్తాడు ఈయన? అవు పిల్లగా, ఈమె కూడా మందు తాకినట్టున్నది కదా. అవునా? అవునవును, పచ్చదారలు కనబడుతున్నాయి. నాకేవతి పెట్టి పాడైంది మందు పాడగాను. అందుకే ఈ మధ్యలో పిసపిస ఎత్తాందే బుట్టన్నా. అంతకుముందు గిట్లా ఉండకపోయేది. ఆ అబ్బాయి ఈమెకు మందు మొత్తం పెయ్యంత వారినట్టే ఉన్నది కదా. అయ్యో మరి ఏం చేసుడు, నేను చచ్చిపోతానా ఏంది? ఏ చచ్చిపోరు గాని. ఎవరు మరి? ఆడిదా అమ్మ కూడా నాకు పెట్టింది. ఆడిదే పెట్టింది ఆడిది. అబ్బా, నన్ను ద్వేషించే ఆడిది యువతి. నన్ను చంపుదామని పెట్టిర్రా ఏం దేవతన్నా? నువ్వు ఎప్పటిసుందో పోదామని అంటన్నా. గప్పట్లా నేను ఒకసారి వచ్చిన గుర్తుందానే బుట్టన్నా. అప్పటి నుండే ఈమెను పోదామనంటే ఈమె నాకేది లేదని అచ్చుడే లేదు. అవద్ద అవ్వ, వచ్చేది ఉంటే ఎప్పుడో నీ మందంతా పోయేది. తిన్నది అరుగుతలేదు కదా నీకు, కడుపులో అంతా పెట్టబెట్టినట్టే ఉంటుందా? అవునవును, ఆడదేవతో నాకు పేరు చెప్పు, దాన్ని గుంజి కొడతాయిగ నాకు తిక్కలేసనంటే. ఎందుకవ్వా పేర్లు అద్దుగాని. మరి ఏం చేసుడే బుట్టన్నా? ఏం లేదు, గోళీలు ఇత్తా వేసుకోవాలి. వేసుకున్నాక 3 రోజులకు మళ్ళా నా దగ్గరికి రవ్వాలి ఖచ్చితంగా. అత్తే మళ్ళీ నేను చేతిలో మందు పోసి ఉన్నదా లేదా చూస్తా. మళ్ళీ ఒకవేళ ఉండేది ఉంటే మళ్ళీ వేరే గోళీలు ఇత్తా. పోతుంది, ఏం కాదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇట్లాంటి నమ్మద్దు. ఎప్పుడన్నా తేడా అనిపిస్తే ఖచ్చితంగా ఏమన్నా చూయించుకోవాలి. ప్రాణానికే ప్రమాదం. నాకు పెట్టింది దేవతి దొంగ బుడ్డి లతన ఏంది? దానికే నేనంటే నచ్చది. నాకు మందు పెట్టి నా భర్తను అది స్వాధీనం చేసుకోవాలనుకుందా ఏంది? నన్ను చంపి దొంగ ముండా. సరే గాని జరా మా ఇంట్లో చూసి చెప్పే. ఏవి అనుకున్న పనులు అస్సలే అయితలేవు, జర చూసి చెప్పే. సరే. మనాస హుష్ సగ్రయామ సగృహా శాంభవి శంకరాధిపతి. చోరు ఇల్లు చోరు, ఇల్లంతా తిరిగి చూడు దా శామి ద శామి. ఈడేందో టుర్ అంటాడు. ఇల్లంతా చూసినా అంతా ఆగమాగం, దడదడ, గుండె భయం, అగులు బుగులు అయితాందా? అయితాంది. ఓ దిక్కు పోతాననుకున్నావు గాని నీకు ఆ పని కుదరలేదు. అవునా కాదా? అవును, నేను పోతా అన్న దిక్కు నా భార్యని నన్ను కాలు పెట్టనిత్తలేదు. అటు పోకపోవడే మంచిది. నీకు అటు పోతే నువ్వు అటే సిక్కుతావు, ఇక ఇటు రావు. అమ్మో, అందుకే నేను ఆపుతాన్నా. అవునా?
అటు దిక్కు నీకు ప్రాణగండం ఉన్నది. నీ ఉన్న ఊర్లుండే పని చేసుకో, నీకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. మరి నాకున్న సమస్యలు ఎట్లా తీరిపోవాలి? అవే తీరుతాయి. నేను పోగిత్తా, ఇల్లంతా ఎయ్యి. బేస్తారం ఆదివారం ఇల్లంతా పోగెయ్యి, ఇల్లు చుట్టూ పోగెయ్యి. మనుషులు నిమ్మలంగా ఉంటే దడదడ అగులు బొగులు అనేది పోతుంది. సరే సరే బుట్టన్న, ఆమెకు గోళీలు ఇస్తావా? మరి ఉన్నాయా? నా దగ్గర ఎప్పుడు తయారు చేసే ఉంటాయి. ఆ గోళీలు ఎప్పుడు ఎట్లా వేసుకునేది? పొద్దున్నే పలిగడుపున వేసుకో. వేసుకున్నాక నీకు మోషన్స్ స్టార్ట్ అవుతాయి. నీకు మోషన్స్లదే తెలుస్తుంది. ఎల్లబెట్టిర్రు ఏం కథ అనేది బయటపడుతుంది. చూసుకో. మళ్ళా 3 రోజులకు నా దగ్గరికి ఖచ్చితంగా రా. నీకు మంద అనేది బాగా ఎక్కువైంది. అత్తగాని నాకేం కాదు కదా. ఏం కాదు. ఎంత ఇమ్మంటవే పైసలు? ఎంతేంది నీకు తెలియదా? గవ్వే 3000 రూపాయలు. సరే సరే బుట్టన్న, పొగ కూడా ఇయ్యి. మరి ఇల్లంతా ఎత్తా బేస్తారం ఆదివారం. ఇస్తా ఇస్తా. ఇల్లస్తాం బుట్టన్న. మరి పోయిరారి. నాకేం కాదు కదా. ఏం కాదు, గోళీలు అయితే వేసుకో. సరే సరే. పెట్టినాడిది ఎవతో గాని ఇద్దరికి మొగునికి పెళ్ళానికి పెట్టింది. చూసినవా? నేను ఎప్పడుతుందో పోతాము అనంటే అత్తనే లేకపోతివి. కాదండి, నాకు డౌటు. యువతి నాకు పెట్టి ఉంటుంది ఎప్పుర్రి. నన్ను అందరూ నాతోటి మంచినే మాట్లాడతారు. ఒక ఆ దొంగ బొడ్డే కదా నాతోటి లొల్లి పెట్టుకొని మాట్లాడేది కాదు. మరి అది గిట్లా నాకు మందు పెట్టి నన్ను చంపి నిన్ను వశపరుచుకుంటా అనుకుందా ఏంది? అబ్బా, ఇంకా అంటలేవేందని నేను అనుకుంటాన్నా. ఆమె వాళ్ళ ఇంటికాడ నువ్వు ఎప్పుడు పోయి ఏం తిన్నావు? ఆమె నీకు ఇక్కడికి వచ్చేదన్న అంటి పెట్టిందా? ఎందుకే అట్టిగా మంది మీద నువ్వు వాపోతావు? గిట్ల ఎత్త గట్ల ఎత్తనే మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతాంది. నేను తినలేదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఏం పెట్టలేదు కానీ మరి నాకు యువతి పెట్టిందంటావు? ఏమో ఎవరు పెట్టిర్రో నాకేం తెలిసే. యువతైతే ఏంది, దాని పాపం దానికే గాని నువ్వైతే ఆ గోళీలు పలిగడుపున వేసుకో. బాగా దొడ్డికెట్టి పాడైతుంది ఇక మరి. సరే సరేలే. సరే మరి నేను పొలం కాడికి వేస్తా. తిని పొమ్మంటి కదా. నీ తిండి సల్లా ఉండ, నాకు ఇప్పుడు ఏది పోదు. సరే సరే. అబ్బో, ఈడు దాన్ని అనవరకే మొత్తం ఆగమైతాండు. నాకు అదే పెట్టిందా మరి ఎవతి పెట్టింది? నాకు మందెందుకు పెట్టిర్రు అసలు? ఏం చేద్దామని పెట్టి పాడైర్రు? కేవల పాపం వాళ్ళకే. ఏమైందయ్యా రాజు? ఇన్ని రోజులు అవుతుంది నువ్వు పైసలు తీసుకొని ఫోన్ చేస్తా అంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. అయ్యో, నేను చూసుకోలేదే. ఏంటిది నువ్వు చూసుకుంది? పైసలు పట్టుకరా పో, నాకు అర్జెంటు అవసరం ఉన్నది. నేనేదో అవ్వ పొలం పక్కకు పొలం అన్నట్టు కలిసిమెలిసి ఉంటాము అడగంగానే అని 30,000 రూపాయలు ఇచ్చిన. ఈ వారకు అసలు లేదు, మిత్తి లేదు. నా పెండ్లామేమో ఇంటికాడ తిడుతాంది. తేపో పైసలు. అబ్బా అన్న, గట్టిగా ముతుకోకే. నా భార్య వస్తుంది, ఇంటది. ఇంటే ఈయనని ఎవరికి భయం? నా పైసలు అడుక్కొని నేను ఏమో పిచ్చోని లెక్క తిరుగుతానా? నా పైసలు తీసుకున్నావు నువ్వు. అన్నా ఇత్తనే రేపన్నెల్లుడు అన్నా. ఏంటిది నువ్వు ఇచ్చేది? నువ్వు ఇచ్చేటట్టు లేవు పో. ఎన్నిసార్లు అడిగినా రేపన్నెల్లుడు అన్నా అని అంటున్నావు. తేపో, నేను ఇప్పుడు ఎత్తనే పోతే చెప్తానా? అయ్యో గట్ల అనకే అన్నా. రేపు సాయంత్రం వరకు ఎక్కడి నుండైనా తెచ్చి నేను ఇత్తనే. అసలు ఇత్తా మిత్తిత్తా. ఇది లాస్ట్ చెప్తానా. మస్తు వాయిదాలు పెట్టినవు. నా గిట్లా ఇయ్యకపోయినావు అనుకో, రేపు సాయంత్రం వరకు ఇయ్యకపోతే నా భార్యను తోలుకొచ్చి నీ ఇంటి ముంగట టెంట్ వేసి కూర్చుంటా నేను. సరే సరే అన్న, ఇత్తగాని. అదే మాట మీద నిలవాడు చెప్తున్నా. ఇదే లాస్ట్ ముచ్చట. రేపు సాయంత్రం వరకు నాకు ఖచ్చితంగా కావాలి. నువ్వు వేరే కాడ కట్టేది ఉన్నది, వాళ్ళు ఆగుతలేరు నాకు. నీకు పైసలు ఇచ్చి నేను బాధలు పడు అవుతుంది. సరే సరే అన్న, రేపు ఇత్తనే సాయంత్రం వరకు. మంచిది, పొయ్యత్తా. ఇక రేపు సాయంత్రం 6 వరకు చూస్తా. ఇక 6 తర్వాత నా భార్యను దొలకొచ్చి నీ ఇంటి ముంగటే టెంట్ వేసి కూర్చుంటాం ఇక ఇద్దరం. సరే సరే. ఊరిని అవ్వ, ఓ బాధ తీరిందంటే ఓ బాధ. ఇంటి ముంగటికి వచ్చే ఈ 30,000 రూపాయలు మిత్తిని నేను నుండి తెచ్చి కట్టాలి. దేవుడా, ఏం చెయ్యాలి? ఇంటి ముంగటనే వచ్చి టెంట్ ఎత్తామని వాళ్ళు అనబట్టే. రామశంకర, నాకు భయమై పాడైతుంది. సురేష్ని అడుగుదామన్నా కూడా ఇజ్జత్ పోతుంది పాపం. ఆయనే రింగ్ ఇడిపియడానికి పైసలు ఇచ్చే.
ఏం చేయాలి? నాకు ఈ టెన్షన్స్ తోటి అంత బీపీ పెరిగిపోతుంది. ఈ అవ్వా బొచ్చడు పైసలు ఉండే నా దగ్గర. ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ళకు పెట్టుకుంటా ఖర్చు చేసిన. ఇప్పుడేమో నేను అప్పుల పాలైపోయినా. ఓ దేవుడా, రేపు ఎట్లా కట్టాలి? నేను ఏం నుండి తెచ్చి కట్టాలి? అంత మెంటల్ ఎత్తాంది. రేపు 9 వద్దులు కదనే అమ్మా? అవును బిడ్డ, రేపు 9 వద్దులే. ఇంట్లో మందవు మరి రేపే చీర కట్టిద్దామా అని ఫంక్షన్ చెయ్యా అని డిసైడ్ అయినావా బిడ్డ? అయిననే అమ్మ, అద్దు ఫంక్షన్ అద్దు ఏమద్దు గాని రేపు 9 వద్దులు కదా, ఇంట్లోకు తీసుకొని ఎల్లుండి ఇట్లా చీర కట్టిద్దాం. తీయేవో నలుగురిని పిలిచి భోజనాలు పెడదాం ఇంట్లో. అయితే బిడ్డ, మరి ఏం చేద్దాం? చెయ్యవా అనే మమ్మీ ఫంక్షను? అద్దు బిడ్డ, ఇప్పుడు పైసలతోటి ఇబ్బంది ఉన్నది. అటు ఇల్లు మొదలు పెట్టుకుంటే ఇటు డాడీ లేకపాయే. అద్దద్దు, బయట లోకం కూడా మంచి లేదు. అందరికి తెలియ ఎప్పుడు ఎందుకు బిడ్డ? చూద్దాం మన ఇల్లు అయినాక ఇట్లా తర్వాత గాని, ఇప్పుడైతే అద్దు బిడ్డ. సరే మమ్మీ, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్లనే. బంగారు తల్లి. అమ్మా, చికెన్ తెచ్చిండు బాపు, చూసినావా? అదండి మీరు తినుర్రే. నేను పొలం కాడికి పోలేదు, ఇప్పుడు 2 రోజులు అవుతుంది. పొయ్యన్నత్త. బాపు పోయిండు కదనవ్వా? బాపుకు ఏం చెప్పినానంటే పొయ్యి కరెంటు పెట్టి నువ్వు రా, కొత్త ఇంటి కాడికి పో అని చెప్పిన. ఇలా సిమెంట్ బత్తలు ఇటుక ఇట్లా వస్తుందట, అవి తీసుకొని పైసలు కట్టు బాపు అని చెప్పిన. ఇక నేను పొలం కాడికి పోయి ఆ పెసర్ చేను ఎట్లుంది, కంది చేను ఎట్లున్నది, ఏం కథ అనేది చూసి అత్తా. వాటికి కూడా నీళ్లు పెట్టు. గదేనే, ఇప్పుడు నేను పోయే వరకు 2-3 మడులు పారుతాయి నీళ్లు. ఇక మిగతా వాటికి పెట్టి నేను తొందరనే అత్తా. మరి ఏమన్నా చెయ్యొద్దా బిడ్డ లడ్డూలు ఇట్లా? మనం ఏమైనా ఫంక్షన్ చెప్తున్నా ఆమె లడ్డూలు చేయనీకి? కాదవ్వా, ఎల్లుండి అట్టిగా చీర కట్టినా కూడా పిల్ల ఓడిలా పెట్టాలి. సరేనే, ఎల్లుండి ఇంట్లో మందం చేసుకొని ఈ 4 ఇండ్లకు చెప్పుకుందాం గాని. సరే తీ, మరి రేపు కొన్ని లడ్డూలు, కొన్ని కరియాలు, కొన్ని కారపూసలు, కొన్ని సకినాలు చేద్దాం తీ. మరి రేపు ఒక్కరోజే అయితే అవ్వా? అయితే ఎంతసేపు అయినా అరసక్కని గిట్ట రమ్మంటే తొందర చేసి అదైతారు. రేపు పొద్దున ఈ పిల్లకు తానం పోసుడు, ఇంట్లోకి తీసుకునుడు అన్నీ అయితాయా? అయితే ఏముంది, మధ్యాహ్నం మొదలు పెట్టినా రాత్రి వరకు మొత్తం అయ్యే పోతాయి అప్పాలు. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా చేయనీకి. సరే అవ్వా. ఏమన్నా మనం చేసేది కింటలు అయ్యింది. ఆ పిల్లకు ఓడి మందం చేద్దాం అంతే. సరే అదే ఆ చికెన్ అండి బిడ్డకు పెట్టు, కడుపు నిండా తినుర్రి. నేను వస్తా మళ్ళా తొందరనే. బాపత్తే బాబుని తినమాను. పిల్లగాడు బడికి ఏం తినకుండానే వాయే కడుపు నొత్తాందని పంపించకపోతే అయిపోవు కదనే. ఏందో ఇలా ఏదో టెస్ట్ ఉందట అవ్వా, పోతా అన్నాడు. కడుపు నొత్తుందని ఓ దిక్కంటాడు, నేను బడికోవాలని ఓ దిక్కంటాడు. అది రాయకపోతే మేడం తిడుతుందని అట్లా అంటాడు. అయితే పెట్టి ఏం కత్తి ఆమ్లెట్లు వేసి పెట్టిన టిఫిన్లా. ఆమ్లెట్లు అంటే ఆయనకి మస్తు ఇష్టమే. అమ్మమ్మ తింటాడు మధ్యాహ్నం అన్నం తింటాడు గాని. సరే అమ్మమ్మ, నేను పోయి అత్త పొలం కాడికి. సరే. బాపు అత్తే పైసలు లెక్క పెట్టి బాపుకు అంతగానం లెక్క తెలియదు. సరే అమ్మమ్మ, చికెన్ సూప్ పెట్టకే, ఫ్రై అయిపో. సరే అవ్వా, ఫ్రై ఎత్తది. తొందర అయిపోయే చేత్త బిడ్డ. ఎంతసేపు అట్లా అవుతుంది చికెను? అక్క, ఇలా కోడిగుడ్ల కూర అలా కారం బాగైందేవే. కూరలల్లా కారం బాగుంటేనే మంచిదని వేసినారా? ఓని అవ్వ, అప్పుడప్పుడు కారం తినాలే. సరే తీయే. సేపు వండపోయినవిగా, బయట పోయి చెట్ల కింద వండే బదులు ఇంట్లో ఈడ ఫ్యాన్ కింద వంటేంద్రా? అట్లా నిద్ర వచ్చింది. మొన్న ఒక్కరోజు వండనే, ఊకదే జపరిస్తావు. ఏమైందో పిల్ల గిట్లా వచ్చావు? అబ్బో, గిదేమిటికి వచ్చింది? నేనా అట్టిగానే వచ్చిన నానమ్మ. మా నానమ్మ ఎందుకో నిన్ను రమ్మని అంటుంది. అక్కడ కూసున్నది 3 బజార్ల కాడ. అవునా, ఎవరెవరు కూర్చున్నారు? ఒకటే కూర్చుందా? అలా ఉన్ను మా నానమ్మ కూర్చున్నారు. అయ్యో అవునా, పాపా హత్తనపా. ఓ నానమ్మ, కాసేపు బండితోటి మాట్లాడుతా నేను టైం పాస్ కి. మా పొలంతో ఏం మాట్లాడుతుంది పొల్లా? సరే మాట్లాడు మరి. నాతోటి ఏం మాట్లాడుతుంది అంటే ఏటన పోతే తలుపులు పెట్టు. సరేనే. ఏమైంది పిల్ల, నాతోటి ఏం మాట్లాడతావు? ఏం లేదు బంటి, టైం పాస్ అవుతుంది నీతోటి మాట్లాడితే. అంత బోరు కొడుతుంది. అవునా, నేను బయటకే పోతాను ఇప్పుడు. బయటకంటే ఎటు పోతున్నావు బంటి? అట్లట్లా చెరువుల పొంటి చిలకల పొంటి పోదామా? ఎందుకవ్వా, మీ నరేషుని రమ్మను తీసుకోపోతాడు. నేను మాట్లాడతలేను. ఇంకా మాటలు కలవలేవా ఏంది? కలవలే. ఆగో నరేష్ అన్న, దా. వీడేంది నన్ను మింగుతా అన్నాడు చూస్తాడు. నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు? ఆ ఇష్టం, అది నీకేంది? అవు బంటి, ఏం జరుగుతాంది? ఏం లేదు, వాళ్ళ నానమ్మ మా అక్కను రమ్మంటుందని వచ్చిందానివి పీకాల కదా, బంటితోటి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? ఆ ఇష్టం అన్ననా?
ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ కటిగెత్తున్నావు, మెసేజ్కి రిప్లై ఇయ్యవు. అసలు ఏమనుకుంటున్నావు పింకి? నాకు ఎందుకు అంత కోపం తెప్పిస్తున్నావు? నువ్వు ఏ వాటి నేను బయటపడి దుంకుతిగా. అబ్బో ఇలా లొల్లి పెద్ద పీక్స్లోనే ఉన్నది కదా, బాయిల పడితే నా మీదకి వస్తుందా ఏంది? బాయిలనేవాడు షెర్లనేవాడు నాకేంది నీకేందా? అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా? ఆ? అవి చేసినా అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. అరే పిచ్చిదానివా పింకి, బ్రేకప్ ఎందుకు అవుతుంది? బ్రేకప్ అయ్యేదానివి అయితే నాకు ఎందుకు కిస్ ఇచ్చినావు? అబ్బో వీళ్ళు ముద్దులాట దాకా వేర్రా. నేనెందుకు కిస్ ఇచ్చినా? నువ్వే నన్ను దొరకబట్టి ఇచ్చినావు. మరి దొరకబట్టిచ్చినప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వుకేయాలి కదా, మళ్ళా అని ఎందుకు పిలిచినావు? ఓర్ని అవ్వ, గీసొంటి ముచ్చట్లు నా ముంగట మాట్లాడతారేందిళ్ళు. నువ్వు ఎందుకు నాకు చాక్లెట్ పెద్దది ఇమ్మంటే చిన్నది ఇచ్చినావు, అందుకే నీ తోటలో లొల్లి. ఈ చాక్లెట్ నోట్ల మన్ను పెద్దది తెచ్చి ఇయ్యనా? ఏమో నన్ను గింత సతాయించుతాను, గింత గింత దానికే. అందుకే లవ్ చేయొద్దు నరేష్ అన్న. లవ్ చేయొద్దని అంటున్నావు, నీకు నీ లవర్ ఉండనే ఉండే. నీ రాశితోటి ఎప్పుడు ఇట్లా లొల్లి కాలేదా? నా రాశితోటి నేనెందుకు లొల్లి పెట్టుకుంటా? అయ్యో మీ లవ్ స్టార్ట్ అయినప్పుడు లొల్లిలే కాలేవా? ఆ గ్రహ బలం, నేను రోజు ఎట్లుంటా, ఏం చేస్తా, ఏం కథ అనేది మొత్తం నా రాశికే తెలుసు. అందుకే ఆమె చెప్పే జాగ్రత్తలు బట్టే నేను మెదులుతూ ఉంటా. ఇక గట్ల మెదిలినాక లొల్లిలు ఎందుకైతాయి? చూసి నేర్చుకో, అర్థమవుతుందా? ఆమెలా రాశితోటి ఎప్పుడు కూడా లొల్లి కాలేదట. నువ్వేమో మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఊకే ఓటీమంటే ఓటిస్తానో లొల్లిలు అవుతున్నాయి. రాశి ఎక్కడిది, కథ ఎక్కడిది? నాకు ఎవరి గురించి చెప్పకు పింకి. నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెడతాను? బ్లాక్ లిస్ట్ ఎందుకు పెట్టినావు? నువ్వు నాకు పెద్ద చాక్లెట్ తెస్తా అని చిన్న చాక్లెట్ ఎందుకు తెచ్చినావు? అందుకే. నరేష్ అన్న ఏదైనా ఉంటే బయట పోయి మాట్లాడకపోర్రి, మళ్ళీ మా అక్కత్తే పొట్టు తిడుతుంది. అటు బయట కోదాం పార్రి. నువ్వు బ్లాక్ లిస్ట్లకి ఫోను నంబర్ ఇయ్యాలది ఇయ్యకపోయినావు అనుకో, ఇక చూసుకో. ఏం చేస్తావు? డైరెక్ట్ పోయి షెర్ల పడతా, ఎట్లయితే అట్లా అవుతుంది ఇక. నేను నూకుతాపా. అబ్బో ఇది దండాడిదే, నూకుతుందట. నూకుతే సావడా అవ్వా, నువ్వు భలే నూకుతా అంటావు. అందుకే ఆడోళ్ళవి బాగా వినిపిస్తాను. ఈ మధ్యలో భర్తల్ని చంపుతారు, లవర్ని చంపుతారు, ఇంకోనితోటి పట్టుకొని ఇంకోనితోటి పోతుర్రు అని. అందుకే కదా బంటి నేను నిన్ను కావాలంటున్నా. ఏందే ఏమంటాను? ఏం లేదు. అమ్మో నేను దీని లవ్ యాక్సెప్ట్ చేస్తే ఇది నన్ను డైరెక్ట్ షేర్లనే నూకు కావచ్చు. బాబో చెయ్యందే నయమేంద్రో బాబు. ఏం లేదు గంతా, అటు పోదంతా. ఎటు? నువ్వు ఎటు పోతే సెట్ అవుతావో నాకు తెలుసు గంతా. ఓట్ నేను రాను. ఇదేంది ఎటు పోయి సెట్ ఎత్తాడు రమ్మని అంటాడు అని చెప్పినా. పాప ఏం వరుతావు గాని సైడుకు పోయి కాంప్రమైజ్ అవుతారు కావచ్చు కానీ నాకేంది పట్టు. అవ్వో బాంచను. నేను అందుకే ఈ ప్రేమల జోలికి పోను. ఆడాలంటేనే భయం అవుతుంది ఈ మధ్యలో. ఏంది నాకంత పిచ్చిలేస్తాంది, నేను ఎట్లా కట్టాలి అప్పు? ఆయన వచ్చి ఇంటికాడికి వచ్చి లొలి ఏవట్టే. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే, కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా. ఈ టెన్షన్కి అమ్మ తోడు చచ్చిపోబుద్దైతాంది. ఏదున్నా మంచిదే గాని అప్పులు ఈ టెన్షన్స్ ఉండద్దు. ఛీ, ఈ టెన్షన్స్కి ఏ పని చేద్దామన్నా కూడా నాకు మనసున పడతలేదు. ఏం చెయ్యాలి నేను? దేవుడా, ఏం చేయాలి? ఏం కథ? ఈ అప్పు ఎట్లా కట్టాలి? నాకేదన్నా పని దొరికితే మంచిగా ఉండు. నా పిల్లని ఎట్లా చదువుకోవాలి నేను? ఆడపిల్ల పెద్ద పెరుగుతుంది, ఇప్పటికీ రూపాయి ఎన్నికే పోతిని. ఎందుకు ఇంతగానం ఏడతాండు ఇక్కడ కూర్చొని? సురేషు చెప్పిన బాధ గురించి అని అయ్యింది, అప్పుల గురించా? ఒకప్పుడు నేను బాధలున్నప్పుడు నన్ను ఓదార్చిండు, నాకు సహాయం చేసిండు. ఇప్పుడు నేను ఇట్లా చూసి ఎట్లా మాట్లాడకుండా ఉండాలి? నా మనసు ఎందుకు ఒప్పుతలేదు, మాట్లాడాలనే అనిపిస్తుంది. నేను తప్పు ఉద్దేశంతో కాదు, నాకు ఒకప్పుడు ఎంతో సహాయం చేసిండు. రాజు రాజు ఏమైంది? నీకేమైంది రాజు? ఇక్కడ కూర్చొని ఎడతాను. ఏడవలేదు, కంట్ల ఏమో పడితే తుడుచుకున్నా. నేనేం గుడ్డిదాన్ని కాదు రాజు, మస్తు ఎడుతున్నావు, నేను అక్కడి నుండి గమనిస్తున్నా. మరి రావల్లా అద్దా, అడగల్లా అడగద్దా, మాట్లాడల్లా అద్దా అని
ఆలోచించి ఇప్పుడు వచ్చిన ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదు, అయ్యో చెప్పరాదు. చెప్పాల్సింది ఏం లేదు గాని. చెప్పు రాజు, ఏమైంది? ఏం లేదు. నువ్వు చెప్పవు గాని ఎందుకు? అప్పుల గురించేనా నువ్వు బాధపడేది? నీకెట్లా తెలుసు? నీకెవరు చెప్పిర్రు? నువ్వు చెప్పకున్నా నాకు తెలుస్తాయి రాజు. ఎందుకు అప్పుల గురించేనా ఇంత టెన్షన్ పడుతున్నావు? దుబాయ్ పోతా అని ఆగమైతున్నావట, రమనేమో అద్దు అని అంటుందట. దుబాయ్ పోతే ఇంత అప్పు ఉంది, అప్పు తెరుకోవచ్చు, పిల్ల పెద్ద పెరుగుతుంది అని బాధ, అంతే. ఓ రాజు, ఇక్కడుండి అందరూ అప్పులు తీర్పుకుంటలేరా, కట్టుకుంటలేరా? నువ్వు దూరం పోతానంటే రమ అద్దన్నప్పుడు ఇక్కడనే ఉండి ఏదన్నా వేరే పని చేసుకోవచ్చు కదా. ఇటు ఈ పొలం పని చూసుకుంటా, లేకపోతే ఇంకేదన్నా పని చేయొచ్చు కదా. దొరకద్దాలా తాగి ఇక్కడ ఏం చేస్తే ఏమత్తాయి? ఏం చేస్తే ఏమేస్తాయి అనంటే కష్టపడాలి రాజు. చూసుకోవాలి. అయ్యో ఇవాళ 5,000 వస్తాయి కావచ్చు, 2-3 నెలలు చేసినాక 10,000 వస్తాయి కావచ్చు. ఫస్టే పెద్ద జీతం కావాలనంటే ఇక్కడ దొరకదు కదా. అదే చూసుకుంటానా గాని. మరి ఎందుకు అంతగానం బాధపడుతున్నావు ఇక్కడ కూర్చొని? మరి నువ్వు నన్ను అడగచ్చు కదా ఏదన్నా బాధ ఉంటే. ఎందుకనంటే ఒకప్పుడు నువ్వు నా బాధలు చూసినావు, నా కష్టం చూసినావు, నాకు అన్నిట్లల్లా తోడై ఉన్నావు. నాకు ఏ కష్టం వచ్చినా కూడా ఇగో లత గిది ఉంది, గిది లేదు, గిట్ల వేయాలి, గట్ల వేయాలని ప్రతీది చెప్పినావు. చెప్తే నువ్వున్నావన్న ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు మరి నువ్వు ఒక్క ముచ్చట నాకు చెప్తే ఏమైతుంది? చెప్పుడెందుకు, బాధపడుడెందుకు? నా భార్యకు నీకు లొల్లెందుకు? అట్టిగా అనవసరంగా ఆమె నిన్ను తిట్టుడు, నువ్వు బాధపడు, మధ్యలో ఏదో ఉందని ఇంకా నా భార్య బాధపడు, ఇవన్నీ ఇష్టం లేకనే నేను సైలెంట్గా ఉంటానా. అవును రాజు, నీ భార్య అన్న మాటలకు నేను దూరమే ఉండాలి. అసలు నీ ముఖం కానీ నీ భార్య ముఖం కానీ చూడొద్దు. అందుకే నేను ఇట్లా నా పనేందో నేను చేసుకుంటా ఉంటున్నా. కానీ ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటా, నువ్వు బాధలుంటే నాకెందుకో చూడబుద్ధి కాక నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా రాజు. అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. మన ఇద్దరి మధ్యలో ఏం లేకున్నా కూడా ఫస్ట్లా అట్లా జరిగింది కాబట్టి మనల్ని ఇద్దరిని చూస్తే ఎవరైనా అట్లనే అనుకుంటారు. ఎందుకంటే ఈ లోకం గురించి తెలియందా గాని. అవునవును, నీకు నిందలెందుకు? అసలే లింగన్న లేడు, నువ్వో పని మొదలు పెట్టుకున్నావు. ఈ ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి జీవితం వాళ్ళదే. గదే రాజు, అప్పుడు నువ్వు అట్లా అనుకోలేదు కదా. అట్లా అనుకోకనే నాకు ఒక ఫ్రెండ్ లెక్క మస్తు సహాయం చేసినావు. ఇక చేసిన లత, అప్పుడు నా పరిస్థితి మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదు గంతే. అయ్యో రాజు, ఎవ్వరన్నా ఏమన్నా అనుకోని నువ్వు నాతోటి మాట్లాడకు, నేను నీతోటి మాట్లాడా. కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో లత యోగి సంగతి అని నువ్వు నాకు చెప్పు. నాకేదన్నా పెద్ద బాధ వస్తే రాజు అని నీకు చెప్పుతా. సుఖాల్లో తోడుండకున్నా కూడా కష్టాల్లో తోడై ఉండాలనే నా ఆలోచన గంతే. నా బాధ ఎవరు తీర్చలేరు లత. నేను దేశం పోతానంటే నా భార్యనేమో సత్తా అని బెదిరిస్తుంది. ఇక రమకు నువ్వుడు ఇష్టం లేదు. ఆమె నిన్ను వదిలిపెట్టి ఉండదు. ఆమె కోసం పిల్లల కోసం ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకొని పొలం చూసుకుంటా, పిల్లల్ని భార్యని చూసుకుంటా ఉండు. నాకేదైనా పని దొరకాలి కదా. అదే సురేష్ని మా బామ్మర్దిని చూడమని చెప్పిన, చూద్దాం ఎట్లయితుందో. దొరుకుతుంది రాజు, బాధపడకు. వేడతా అంటే నాకు మంచిగా అనిపించలేదు రాజు, అందుకే వచ్చి మాట్లాడుతున్నా, ఏమనుకోకు. సరే సరే. నీకు అప్పు ఎంత ఉంది చెప్పు. నీకు అప్పు కడితే నీ సమస్య పోతుందా? నువ్వు ఆరాంసగా ఉంటావా? అప్పు ఉంటే పెద్ద టెన్షన్ కదా లత. అప్పులోళ్ళు ఇంటికాడికి అత్తుర్రు, నాకు అదే భయమై పాడైతుంది. ఈ అవ్వ నేను ఎప్పుడు చేయలే అప్పు పాడుగాను, నాకు జీవితంలో తెలియదు. కానీ ఇక కొన్ని సందర్భాలల్లా చేయాల్సి వచ్చింది, చేసిన. ఇక పొలం పని చేసుకుంటా పొలానికే పెట్టుడైంది. వాన్నే ఉన్నాయి, మిత్తిలు పెరిగినాయి, వాళ్ళేమో ఆగుతలేరు, చెప్పిన టైం అయిపోయింది. ఇక వాళ్ళు ఆగుతారా పైసలు ఇచ్చిన వాళ్ళు? అదే ఏం చెయ్యాలో అర్థమైతలేదు. నీకు అప్పు ఎంత ఉంది రాజు చెప్పు. ఎందుకు లత, ఎంతుంటే ఏంది? నువ్వు చెప్పరాదు రాజు. అసలు 1,00,000 ఉన్నది. మిత్తితోటి కలిపి 50,000 దాకా అవుతుంది కావచ్చు. 1,50,000 ఉన్నాయి. అవునా? అవి నేను ఇస్తా. నీ అప్పు నువ్వు కట్టుకొని ఏ టెన్షన్ లేకుండా ఉండి పని చేసుకొని నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో. ఏంది లత నువ్వు అనేది? నువ్వే పెద్ద పని మొదలు పెట్టుకున్నావు, నువ్వు నాకెందుకు ఇచ్చుడు? అద్దద్దు లత. అద్దు అని అంటానవేంది రాజు? నువ్వు నాకు సహాయం చేయలేదా? నా భర్త మంచి లేనప్పుడు నన్ను ఆదుకోలేదా? నాకెన్నో విషయాలల్లో నువ్వు పైసలు హెల్ప్ చేసినావు. నేను మర్చిపోతా అనుకుంటున్నావా? అందరి లెక్క కాదు రాజు నేను.
అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉండేది మనకు సహాయం చేసిన వాళ్ళను జీవితాంతం మర్చిపోవద్దు అని. నేను నిన్నెట్లా మర్చిపోతా, నీ సహాయం ఎట్లా మర్చిపోతా రాజు? నీ దగ్గర పైసలు ఏడున్నాయి లత? నువ్వే ఇల్లు పని మొదలు పెట్టుకుంటివి, ఇల్లు కట్టుకోబడుతుంది. ఎందుకు చెప్పు, నేను ఎట్లనో కట్టుకుంటా గాని అలా నీ బిడ్డ పుషవతి అయిందేమో, నీకే దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఇక నువ్వు ఆడదానివి ఏం నుండి తెచ్చి అదైతావు. నేను మొగోన్ని ఏన్నైనా తెచ్చి అప్పు కట్టుకుంటా గాని. ఇప్పుడు ఒక ఆడ తెచ్చి అప్పు కడతావు, మళ్ళీ అది అప్పే కదా. మళ్ళీ అది కట్టేటప్పుడు మళ్ళీ ఎట్లా కడతావు? నా దగ్గర ఉన్నాయి రాజు పైసలు. ఇప్పుడైతే నీకు 1,50,000 ఇస్తా. నువ్వు అప్పంతా కట్టుకొని మళ్ళీ రూపాయి అప్పు వేయకుండా ఇంకేదైనా పని చేసుకుంటా, పొలం పని చూసుకుంటా, ఏ టెన్షన్ లేకుండా ఉండు. అప్లోడు ఇంటికి వస్తా అంటే కూడా మనసున బట్టి పాడు కాదు. ఇక ఆ టెన్షనే బాగైంది నాకు. అందుకే నేను ఇస్తా అంటున్నా కదా రాజు. మా తర్వాత నువ్వు దగ్గరనే ఉంటాయి కావచ్చు, అప్పుడు నా దగ్గరనే ఉండక నేనే నిన్ను అడుక్కుంటా కావచ్చు. ఏ గట్లెందుకంటావు? అంతే మరి. నువ్వు చేసిన సహాయం నేను జీవితంలో కూడా మర్చిపోను. ఒకప్పుడు సురేష్ నన్ను బందీఖానాలు వేస్తే నువ్వు నీ ప్రాణానికి తెగించి నన్ను కాపాడినవు. నేను అట్టుట్టిగా మర్చిపోతా అనుకుంటున్నావా రాజు? అస్సలు మర్చిపోను. నువ్వు చేసిన సహాయం కానీ, నువ్వు నా మీద చూపిన అభిమానం కానీ నేను ఏ నాటికి కూడా మర్చిపోను. రమా మనిద్దరం మాట్లాడుకుంటే వేరే అపార్థం తీసుకుంటుంది, లొల్లిలు అవుతున్నాయనే నేను నీ ముఖం చూడకుండా, నీతోటి మాట్లాడకుండా దూరం ఉంటున్నా తప్ప అంతకు మించి వేరే ఏం లేదు రాజు. నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు, ఎట్లాంటి ద్వేషం లేదు. నన్ను కాపాడిన మహానుభావుడివి నువ్వు. అవునా లత? నేనేమనుకుంటున్నా అంటే నా మీద మస్తు కోపం పెంచుకొని రమ తిట్టిన మాటలకు నా మీద ఎంత కోపం పెంచుకుందో అని నాకు అనిపిస్తుంది. ఏ కోపమే ఉన్నది రాజు. ఇక ఎవరైనా ఆడోళ్ళు అట్లనే ఫీల్ అవుతారు. ఇక నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఎప్పుడో ఒకసారి సాటుగా చెప్పు, నేను ఏదైనా హెల్ప్ చేస్తా. నాకేదైనా అవసరం ఉంటే నేను నీకు చెప్తా, నువ్వు హెల్ప్ చేస్తావు కావచ్చు. ఇక రమ ముంగట మనం మాట్లాడుకునుడు, అది చేసుడు ఇది చేసుడు అవన్నీ అద్దు రాజు. ఇక ఆమెకే ఓ రోజు తెలిసి వస్తుంది. తెలిసి వచ్చినప్పుడు అబ్బా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లానే ఉంటారు కదా అని మళ్ళీ ఆమె నాతోటి మాట్లాడుతుంది కావచ్చు. చూద్దాం. సరే సరే. సురేష్కి చెప్పు, నర్సక్కకి చెప్పు, నీతోటి మాట్లాడకుండా వాళ్ళకి ఇచ్చి నీకు ఇమ్మందామని అనుకున్నా. కానీ ఏ నాటికైనా, ఇంకో సంవత్సరానికైనా, 2 సంవత్సరాలకైనా మళ్ళీ ఏదన్నా జరిగితే పుష్కన ఎవరు బయట పెడతారో. మళ్ళీ నువ్వు నాకైతే ఎవ్వరికీ తెలియకుండానే ఇచ్చినావు. అదే మాదిరిగా నేను కూడా నీకు ఎవ్వరికి తెలియకుండా ఇయ్యాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు వచ్చి నీతోటి మాట్లాడుతున్నా రాజు. థ్యాంక్ యూ సో మచ్ లత. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. రాజు, నేను కూడా నీ రుణం తీర్చుకుంటానా? జీవితంలో కూడా తీర్చుకోలేను. నన్ను అన్నిట్లలో కాపాడినవు నువ్వు. ఏదో అయిందేదో అయిపోయింది. మన మనసులు అప్పుడు అట్లా కలిసి అట్లా అయిపోయినాం. ఇప్పుడు ఎవరి సంసారం వాళ్లకు, ఎవరి పిల్లలు వాళ్లకు, ఎవరి బాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి ఎవరి వాళ్ళు చూసుకొని పని చేసుకొని మంచిగా బతుకుతే అదే చాలు. నువ్వు మంచిగా బతుకుతే నేను సంతోషపడతా, నేను మంచిగా బతుకుతే నువ్వు సంతోషపడతావు కావచ్చు. అదే గాని ఇప్పుడు నేను ఏడ్చుకుంటున్నా, నువ్వు ఏడ్చుకుంటున్నా కూడా మంచిగా అనిపించదు కదా. అవునవును. ఇక రేపు నా బిడ్డకు 9 వద్దులు రాజు ఇంట్లోకు తీసుకుంటున్నాం. రేపు ఇటు అచ్చుడు కుదరది, రేపు అప్పాలు చేసుడుంటది. ఎల్లుండి ఇంట్లో మందమే చీర కట్టిద్దామని అనుకుంటున్నా. ఫంక్షన్ గింక్షన్ ఏం చెయ్యా, 4 ఇల్లులను పిలుచుకొని చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు లత? ఫంక్షన్ చేస్తే అయిపోవు కదా? ఇప్పుడు నాకు ఇచ్చే పైసలకి చేస్తే అయిపోవు కదా? అద్దద్దు రాజు, నాకు ఇష్టం లేదు. ఇటు ఇల్లు పని మొదలు పెట్టుకుంటే ఇటు లింగన్న లేకపాయే. మళ్ళీ ఈ ఫంక్షన్ చేస్తే మందితోటే చావాలి మాటలకు. ఫంక్షన్ ఎందుకు, మళ్ళా అంతా డప్పు సాటింపు అవుతుంది పెద్ద మనిషి అయిందని. సరే సరే. మరి ఎక్కడ ఇవ్వాలి నేను పైసలు? నీకు చెప్పు. 1,50,000 ఇంటికి పోయి లెక్క పెట్టి నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? రేపు అయితే వీలుండదు, ఎల్లుండి కూడా వీలుండదు నాకు. రేపు ఓగలకు కట్టేది ఉన్నది లత. వాళ్ళు సాయంత్రం 6 దాకా చూసి 6 తర్వాత ఇంటికి వచ్చి పెద్ద లొల్లి ఎత్తా అని అన్నారు. ఆ టెన్షన్ తోటే ఇప్పుడు నేను బాధపడుకుంటా ఉన్నా. అవునా? మరి నైటు మల్లక్కోళ్ళు ఇంటెనకకు రా, మరి నేను తీసుకొచ్చి ఇస్తా పైసలు. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ పొలం కాడికి వచ్చుడు అంటే నాతోటైతే కాదు. అదే గాని ఎట్లా మరి? ఆడకచ్చి తీసుకుంటే ఎవరు చూస్తారా చూడరా అని. ఏం లేదు, నేను కవర్లా తీసుకొని వస్తా పైసలు. నువ్వు అక్కడ ఉండు, ఎవరన్నా ఉన్నారా లేదా చూడు. చూసి ఎవరన్నా ఉంటేనేమో నాకు సైగ చేయి పో అని. లేకపోతే నేను కవర్ అక్కడ వేస్తా, నువ్వు తీసుకొని వెళ్ళిపో, నేను ఇటు వెళ్తా. సరే సరే లత.
ఫోను ఎత్తలే మరి. ఏమో ఫోన్ చేస్తే మళ్ళా రమా చూడగిట్లా ఇక ఫోన్ ఏందేవో కానీ సరే ఒకసారి అయితే చెయ్యి. మరి నువ్వు వాడికి వచ్చినాక మల్లక్కోళ్ళ ఇంటెనకకు పోయినాక నాకు ఒకసారి ఫోన్ చెయ్యి. ఎవరు లేకపోతే చక్కగా కవర్లో తీసుకొచ్చి నేను అక్కడ వేస్తా, నువ్వు తీసుకో. సరే సరే లత, థ్యాంక్ యూ లత. నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తావు రాజు? ఇట్లాంటి హెల్ప్లు మస్తు చేసినావు నువ్వు. నేను చెప్పిందా నీకు ఎప్పుడన్నా? ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందామని ఎప్పటి నుండో అనుకుంటున్నాం. ఫ్రెండ్స్లల్లా సారీస్ చెప్పొద్దు. సరే 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 మరి నేను వెళ్తాను, ఇక పని ఉన్నది, మడికి మలపాలి నీళ్ళు. సరే. అస్సలు బాధపడకు రాజు. ఏదన్నా ఇబ్బందో ఏదన్నా అవసరం ఉంటే నాకు చెప్పు. నాతోటైతేనేమో నేను చేస్తా, లేకపోతే లేదు. సరే లత. నైట్ వాడికి వచ్చినాక ఒకసారి ఫోన్ చేయి ఎవరు లేకపోతే, సరేనా? సరే. అమ్మో, ఈమె మనసు గింత మంచిదని నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. ఇల్లు కట్టుకుంటుంది, ఆగుతలేదు, అది ఇదని నేను అన్నా. ఛీ, నాది తప్పే. మరి అమ్మ కూడా అనవసరంగా ఈమెను ఎన్నో అంటుంది. దేవుడా, అవన్నీ మరణించు. మా మధ్యలో ఉన్నది గట్టి స్నేహం అని నువ్వు నిరూపించినవు. ఇప్పటిది టెన్షన్ అయితే వేయింది. అమ్మయ్యా, ఈ నీళ్ళు ఎడబోతాన్నాయో ఏం కథనో చూద్దాం. కోషికి బంగారు గాజులు వేయించనా ముసలోడు? అబ్బో, అది వేయించితే ఇక ఆగనే ఆగది. ముసలోంతోటి మెల్లగా మాట్లాడి ఆ బంగారు గాజులు ఏదో నా దిక్కచ్చేటట్టు చూడాలి. ఎటో పోతాండు కదా. ఓ బావా, ఈ రండకేం పుట్టింది? నన్ను బావా అని పిలుస్తుంది. నిన్నే బావా. పిలిస్తే సప్పుడు చేయకుండా పోవడుతుంది. ఏం తెలింగి నన్ను బావా అని పిలుస్తున్నావు? ఏం పుట్టిందే మళ్ళా నీకు? అయ్యో బావా, గట్లెందుకు కోపానికి వస్తున్నావు? పిలవద్దా నేను? ఒక్క నిన్ను పోసే విలువల్లా నేను విలువద్దా ఏంది? అవును, నా మరదలే పిలుస్తుంది నన్ను. నువ్వు పిలుసుడు ఎక్కడిదే? ఎందుకో విలువాలనిపించింది బావా. తిన్నవా అనే అన్నం? తినలేదు ఇంకా. ఎటు పోతున్నావు? ఆ ఇంటికాడికి ఒయ్యత్తా అని పోతాన్నా. అయ్యో, గివారు దాకా తినకుంటా ఎట్లుంటవే బావా? పా, మా ఇంటికి నేను పెడతా. ఈ ముండకేం పుట్టింది? ఏమో నా మీదకి గిట్ల మాట్లాడుతుంది. ఇక నా మరదలు ఉత్తనైతే మళ్ళా పెద్ద లొల్లి. ఏమద్దు, నా మరదలు అండింది తింటా గాని. అరే ఊకే నీ మరదలు వంట చేతే తింటావా? నేను చేసింది తినవా? నీ మరదల కంటే సూపర్ ఆడతా నేను. అద్దవ్వా, ఓ లింగి, నువ్వు మళ్ళేదో ప్లాన్ వేసినావు గాని లొల్లి తయారు చేయడానికి. అరే బావా, నేనేం ప్లాన్ చేస్తా? నాకు నువ్వంటే ఇష్టమే బావా. ఒక పోస్ అంటేనే కోపం. అబ్బో, ఇదంతెట్టునో మాట్లాడుతుంది. నుండి వీకింది నయ్యం. ఓ బావా. బావలేడు, బల్లిగాడు లేడు పో. ఎవరు లేరు కదా, లతకు ఫోన్ చేయాలా? హలో, ఆ నేను లత. రాజు, నువ్వు పడుకున్నావా ఏంది? ఇప్పుడే ఇట్లా ఒరిగినా. ఎవరన్నా ఉన్నారా రాజు? ఎవరు లేరు లత, తొందర్రా మరి. ఎక్కడున్నావు? మల్లక్కోళ్ళ ఇంటెనకైనా? ఇన్నే ఉన్నా, చెప్పన్రా. సరే సరే. అంతా భయం భయం అయి పాడైతుంది. ఎవరన్నా చూస్తే మళ్ళా వేరే కథ అవుతుందని నా బాధ. ఇటు చూసినా ఎవ్వరు లేరు కానీ ఏది ఇంకా అత్తలేదు. దోస్తులు చూసిరా అన్న వీడియో? కథ అయితే ఇట్లా నడుస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో లత రాజుకు డబ్బులు ఇవ్వడానికి వస్తే ఎవరైనా చూస్తారా? చూస్తే ఏమైతుంది? చూడరా ఏమైతుంది? ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే చూద్దాం. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. 2500 లైక్స్ అన్న రావాలి దోస్తులు ఈ వీడియోకి, ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.